ఓ ధర్మరాజా, ద్రౌపదికి అపకారం చేసిన వారు, నీ ఐశ్వర్యాన్ని అపహరించిన వారు అయినటువంటి ఆ క్రూరుడు యుద్ధంలో మరణించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక వారి కోసం చేయవలసింది ఏమీ లేదు. వారందరూ యుద్ధంలో ఎదురు నిలిచి మరణించారు. అందుచేత శస్త్రధారులు పొందేటువంటి లోకాలను పొందారు. ఇప్పుడు మేమిద్దరం మాత్రం మాకు మేలు చేసే పుణ్యకర్మలను చేసుకోవాలి. నువ్వు శస్త్రధారులతో శ్రేష్ఠుడివి, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు. రాజు అనేవాడు ప్రాణధారులకు అందరికీ గురువు వంటివాడు. కనుక నేను నీ అనుమతి తీసుకుంటున్నాను. ఇక అడవికి వెళతాను. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడులేండి. నేను అడవికి వెళతాను. ఈ గాంధారితో కలిసి నారచీరలను వలకలాలను ధరిస్తాను. నీకు ఆశీస్సులిచ్చి నేను ఇక వనంలోకి గడుపుతాను. నాయనా, పుత్రులకు రాజ్యాన్ని అప్పగించి చివరి వయస్సులో వనాలకు వెళ్ళటం మన వంశంలోని రాజులు చేయవలసిన ఆచారం. అందుచేత నేను చేస్తున్నది మంచిదే. ఓ వీరా, అక్కడ నేను వాయుభక్షణ చేస్తాను, లేదా నిరాహారి అయి ఉంటూ నా భార్యతో కలిసి ఉత్తమమైన తపస్సును చేస్తాను. నన్ను వదిలేసే, నేను వెళతాను నాయన. నువ్వు రాజు కనుక ఈ తపస్సులో నీకు కూడా భాగం లభిస్తుందయ్యా. ఎలాగంటే రాజ్యంలోని ప్రజలు చేసే సత్కర్మలు దుష్కర్మల్లో కూడా రాజులు ఫలాన్ని పొందుతారు కదా. అందువల్ల మేము చేసే పుణ్యంలో నీకు భాగం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వు దుఃఖిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? నాకు ఈ రాజ్యాన్ని అనుభవించాలని లేదు, దీనిపై ఇష్టం కూడా లేదు. ఛీ, నేనెంత చెడు బుద్ధి గలవాడినో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యం మీద ఆసక్తితో మీ విషయంలో నేను అజాగ్రత్తతో ప్రవర్తించాను. మీరు దుఃఖంతో తపిస్తూ ఉపవాసంతో బాగా కృషించిపోయారు. ఆహారాన్ని నియంత్రించుకున్నాను నాయనా. నేను నేలపై కూడా శయనించాను నాయనా. అలాంటి మిమ్మల్ని నేను గమనించలేకపోయాను. అయ్యో, నేను తప్పు చేశాను. నా సోదరులు కూడా గమనించలేకపోయారు. అందరూ వాళ్ళ కార్యరంగాల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. అయ్యో రాజా, నువ్వు మనస్సులో ఏదో పెట్టుకొని మూర్ఖుడినైన నన్ను మోసగిస్తున్నావు. ఇంతకుముందు నన్ను నమ్మించి ఇప్పుడు ఇలా దుఃఖిస్తున్నావు. నా దగ్గరే ఉండి నువ్వు ఇలా దుఃఖించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక నాకు రాజ్యం ఎందుకు, భోగాలెందుకు, యజ్ఞాలెందుకు, సుఖం ఎందుకు? అవేవీ వద్దు. ఓ రాజా, నువ్వు దుఃఖంతో ఇలా మాట్లాడుతూ ఉంటే నేను నా రాజ్యము కూడా బాధపడుతూ ఉన్నట్లుగా ఉంది. నువ్వు మాకు తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే మాకు పరమ గురువు. నువ్వు లేకపోతే మేము ఏమెలా జీవించలేము. ఓ మహారాజా, నీ కన్న కొడుకైన యుయుత్సుడు ఉన్నాడు కదా, అతడిని రాజు చెయ్యి. లేదా నీకు ఇష్టం వచ్చిన వాడిని ఎవడైనా సింహాసనం మీద కూర్చోబెట్టు. నేను మాత్రం రాజుగా ఉండను. అడవికి వెళతాను. నువ్వే రాజ్యాన్ని పరిపాలించు. అపకీర్తితో కాలిపోతున్న నన్ను ఇంకా కాల్చకు. నేను రాజును కాదు, నువ్వే రాజు. నేను నీ సేవకుడిని మాత్రమే. నువ్వు ధర్మాత్ముడు, గురువు. ఓ పుణ్యాత్ముడా, దుర్యోధనుడు చేసిన పనికి మా మనస్సుల్లో కొంచెం కూడా కోపం లేదు. అది రాసిపెట్టి ఉంది కనుక జరిగిందంతే. వారు కూడా మోహానికి లోనయ్యాం. దుర్యోధనుడు మొదలైన వారిలాగా మేము కూడా నీకు కొడుకులమే. నా దృష్టిలో గాంధారి, కుంతి ఒక్కటే. కనుక ఓ రాజా, నువ్వు విడిచి వెళితే నా మీద ఒట్టే. నేను సత్యం చెబుతున్నాను. నేను కూడా నీ వెంట వస్తాను. ధనధాన్యాలతో నిండినది, సముద్రం వరకు వ్యాపించినదైనటువంటి ఈ భూమిని నువ్వు పాలించకపోతే నాకు ప్రీతి కలగదు. ఓ రాజా, ఇదంతా నీదే. నేను నీకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. మేమంతా నీకు వశులై ఉన్నాము. నీ మనోవ్యత తొలగిపోవాలి. ఓ రాజా, నువ్వు కాలానికి వశుడవయ్యావని నేను అనుకుంటున్నాను.
అదృష్టం కొద్దీ నిన్ను సేవించే భాగ్యం నాకు దక్కితే నా మనస్సులోని చింత తొలగిపోతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయనా ధర్మరాజా, నా మనస్సు ఇప్పుడు తపస్సు మీదకి మళ్ళింది. ఈ వయస్సులో అడవికి వెళ్ళటం మన వంశానికి తగిన ఆచారమయ్యా. దీన్ని నన్ను పాటించనివ్వు. కుమారా, నేను ఇక్కడ చాలా కాలం ఉన్నాను. నువ్వు చేసిన అన్ని పూజలను సేవలను పొందాను. చాలా తృప్తి చెందాను. కనుక రాజా, నేనిప్పుడు చాలా వృద్ధుడిని అయిపోయాను. నన్ను అనుమతించు అని చేతులు జోడించి ధృతరాష్ట్రుడు వణుకుతూ నిలబడ్డాడు. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు సంజయ కృపులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, మీరు ఈ ధర్మరాజును ఓదార్చండి. ఇతడికి నచ్చ చెప్పండి. నాకు వయస్సు బాగా మీద పడింది. మాట్లాడటం వల్ల బాగా అలసట కలుగుతుంది. నేను మాట్లాడలేకపోతున్నాను. నా మనస్సు బాగా కలత చెందుతుంది. నా నోరు ఎండిపోతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రాణాలు పోయిన వాడిలాగా అయిపోయాడు. గాంధారిని ఆసరగా చేసుకొని చైతన్యం లేని వాడిలాగా కూర్చున్నాడు. ఆయన చూసి ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు, ఈ ధృతరాష్ట్రుడు 1,00,000 ఏనుగుల బలం గలవాడు. ఈ రోజున ఈయన స్త్రీని ఆసరా చేసుకొని ప్రాణాలు పోయినట్లు పడిపోయాడు. గతంలో లోహంతో చేసిన భీముడి బొమ్మనే ఈయన పిండి పిండి చేసేశాడు. ఇప్పుడు ఈ బలశాలి స్త్రీని ఆశ్రయించాడు. ఈ రాజు నాకు గురువు. ఈయన గాంధారి మాతతో కలిసి అన్నం తినేదాకా నేను కూడా ఉపవాసం చేస్తాను అని ధర్మరాజు చేతిలోకి కొద్దిగా నీటిని తీసుకొని చేతిని తడుపుకున్నాడు. ఆ తడిచిన చేతిలో ధృతరాష్ట్రుడి ముఖాన్ని ఛాతిని మెల్లగా తుడిచాడు. ఆ ధర్మరాజు చేతి యొక్క స్పర్శతో ధృతరాష్ట్రుడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, ధర్మరాజా, నీ చేతిలో నన్ను మళ్ళీ తాకు, నన్ను కౌగలించుకో. ఎందుకంటే నీ స్పర్శతో మళ్ళీ బ్రతికినట్లుగా ఉంది. ఓ రాజా, నీ శిరస్సును ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. 2 చేతులతో తాకాలి అనుకుంటున్నాను. అది నాకెంతో ప్రీతిని కలిగిస్తుంది. ఓ రాజా, నేను అన్నాన్ని తిని ఈ రోజుకు 4 రోజులైందయ్యా. ఇంతవరకు నేను అన్నం తినలేదయ్యా. అందువల్లే నేను కదలలేకపోతున్నాను. నాయనా, నేను మాట్లాడి ఎంతో అలసిపోయాను. ఇక మాట్లాడలేనయ్యా. నా మనస్సు బాగా నలిగిపోయిందయ్యా. నేను చైతన్యం కోల్పోయాను. ఓ రాజా, నీ చేతి స్పర్శ అమృత రసం వంటిది. దానితో మళ్ళీ బ్రతికినట్లుగా భావిస్తున్నానన్నాడు. అప్పుడు ధర్మరాజు స్నేహభావంతో ధృతరాష్ట్రుడి అన్ని అవయవాలను చేతితో తాకాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి ప్రాణాలు లేచి వచ్చినట్లుగా అయింది. శరీరంలో బలం మళ్ళీ వచ్చి పుంజుకుంది. ఆయన తన 2 చేతులతో ధర్మరాజుని కౌగిలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. విదురుడు మొదలైన వారందరూ ఎంతో రోధించారు. అప్పుడు ధర్మరాజుకు దుఃఖం బాగా ఎక్కువైపోయింది. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. ధర్మం తెలిసిన గాంధారి మాత్రం మనస్సులోని దుఃఖాన్ని నియంత్రించుకుంది. ఓ నాథ, ఏడవకండి అని ఓదార్చింది. అప్పుడు కుంతితో సహా ఇతర స్త్రీలు అందరూ కూడా ఎంతగానో దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడికి చుట్టూ నిలబడ్డారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ ధర్మరాజుతో అన్నాడు, ఓ రాజా, నేను ఇక తపస్సు చేసుకోవటానికి వెళతాను. నాకు అనుమతి ఇవ్వు. నాయనా, పదే మాట్లాడుతూ ఉంటే నాకు శక్తి క్షీణిస్తుంది. ఇక నన్ను కష్టపెట్టకు, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలు విని అప్పుడు అక్కడ ఉన్నటువంటి యోధులందరూ పెద్దగా ఆర్తనాదాలు చేశారు. భీముడు తప్ప. ధృతరాష్ట్రుడు కృషించిపోయాడు. బాగా పాలిపోయాడు. ఉపవాసంతో బాగా క్షీణించిపోయాడు. ఆయన శరీరం మీద కేవలం చర్మము ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇతరులు చూడలేని విధంగా శుష్కించిపోయి ఉన్నాడు. తన పూర్వస్థితికి భిన్నంగా ఉన్నాడు. అలా ఉన్న పెదతండ్రిని ధర్మరాజు కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు ఈ జీవితం వద్దు, ఈ రాజ్యము వద్దు. నీకేది ఇష్టమో అదే చేస్తాను. నాపై అనుగ్రహం ఉంటే, నేనంటే నీకు ఇష్టం ఉంటే ముందు అన్నం తిను, తర్వాత చేయవలసింది చేద్దాం, ఆలోచించవలసింది ఆలోచిద్దామన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, కుమారా, నువ్వు అనుమతించు, ఇప్పుడే నువ్వు ఉండాలా, నువ్వు ఉన్నప్పుడే తింటాను. సరిగ్గా ఆ సమయంలోకి అక్కడికి వ్యాస మహర్షి వచ్చాడు. ఇలా చెప్పాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చూడండి, అన్నం తినటానికి కూడా ఎంత బాధ అయిపోయింది చూస్తారా. ఇదే పాపిష్టులు చేసేటువంటి కర్మ, ఇదే బాగా అనుభవిస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం. వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ధృతరాష్ట్రుడు చెప్పిన దానిని గురించి ఇంకేమి ఆలోచించకయా నువ్వు. ఇక ఈ రాజు వృద్ధుడు, విశేషించి పుత్రులను పోగొట్టుకున్నాడు. ఈ కష్టాన్ని ఈయన చిరకాలం సహించలేడయ్యా. ఇక్కడుండి ఈ గాంధారీదేవి తెలివిగలది, ఈమె కరుణ విలువ తెలుసు. అందువల్లే తీవ్రమైన సహించరానిదైన పుత్రశోకాన్ని ఈమె ధైర్యంతో సహిస్తుంది. నేను కూడా నీకు ఈ మాటే చెప్తున్నాను, నా మాట పాటించు, ఈ రాజును అనుమతించు, లేకపోతే ఈయన ఇక్కడే వృధాగా మరణిస్తాడు అన్యాయంగా. ప్రాచీన ఋషులు నడిచిన బాటలో ఈ రాజును కూడా నడవనివ్వు. చాలామంది వెళ్ళారు, అట్టనే వెళ్ళని. నీ పూర్వపు రాజులందరూ ఈ చరమ వయస్సులో వనాలకు వెళ్ళారు అన్నాడు. అందరూ వనాలకు వెళ్ళారు, ఈయనకు కూడా వనాలకు వెళ్ళని. అప్పుడు ధర్మరాజు ఆ మాటలు విని వ్యాసుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరే మాకు పూజ్యులు, మీరు మాకు గురువులు, ఈ రాజ్యానికి ఈ వంశానికి మీరే గతి. కనుక ఓ స్వామి, ధృతరాష్ట్రుడు మాకు తండ్రి గురువు. ధర్మ ప్రకారంగా తండ్రి మాటను కొడుకు పాటించాలి. నేను ఆయన మాట వింటానన్నాడు. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు అన్నది నిజం. ఈ రాజు వృద్ధుడు, అంతిమ దశలో ఉన్నాడు. ఇప్పుడో తెలీదు. కనుక నేను ఈ రాజును అనుమతిస్తున్నాను, నువ్వు అనుమతించు. ఇక ఈయన ఇష్టానుసారంగా వెళ్ళనివ్వు, ఈయనకు అడ్డగించకు, ఆపకు. ఓ ధర్మరాజా, ఇలా అడవులకు వెళ్ళటం అనేది రాజఋషులకు పరమధర్మం. దీన్ని వారు ఆచరించాలి. వారు యుద్ధంలో అయినా చావాలి, లేదా విధిపూర్వకంగా అడవిలో అయినా చనిపోవాలి. ఓ రాజా, నీ తండ్రి అయినటువంటి పాండురాజు ఈ ధృతరాష్ట్ర మహారాజును గురువుగా భావించాడు. శిష్యుడై ఈయనను సేవించాడు. ఈయన గొప్పగా దక్షిణలిచ్చి ఎన్నో మహాక్రతువులను కూడా చేశాడు. రాజ్యాన్ని సుఖంగా అనుభవించాడు. ప్రజలను చక్కగా పాలించాడు. నువ్వు అడవులకు వెళ్ళినప్పుడు పుత్రుడి ఆధీనంలో ఉన్న ఈ విశాల రాజ్యాన్ని 13 సంవత్సరాల పాటు హాయిగా అనుభవించాడు. వివిధ దానాలను కూడా దానం చేశాడు. అలాంటి ఈ ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని నువ్వు సేవకులతో కలిసి శ్రద్ధగా ఆరాధించావు. కనుక తపోనిధి అయినటువంటి ఈ తండ్రిని అడవికి వెళ్ళటానికి అనుమతించు. ఎందుకు అన్ని రోజుల నుంచి వద్దు అంటున్నావు? దానికి ఇదే తగిన సమయం. ఓ ధర్మరాజా, ఈయనకు నీపై కొంచెం కూడా కోపం లేదు అన్నాడు. తర్వాత వ్యాసుడు ధర్మరాజును ఒప్పించి అంగీకరింపజేశాడు. అలాగే అనుమతినిప్పించేలాగా చేసి అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు వృద్ధుడైన తండ్రితో ఎంతో వినయంతో మెల్లగా ఇలా అన్నాడు, తండ్రి, వ్యాస భగవానుడు చెప్పినట్లుగా చేస్తాను. మీ అభిప్రాయానికి తగినట్లుగా నడుచుకుంటాను. కృపుడు, విదురుడు, యుయుత్సుడు, సంజయుడు చెప్పినట్లుగా చేస్తాను. నాకు అందరూ గౌరవించదగిన వారే. వీరందరూ నా వంశ హితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఓ రాజా, నేను శిరస్సు వంచి ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాను. అదేమిటంటే, ముందు ఆహారాన్ని తినండి. అప్పటి నుంచి అదే అంటున్నాడు పాపం. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళండి అని భక్తిగా ప్రార్థించాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5, 6, 7వ అధ్యాయాలు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు అనుమతిని పొంది గాంధారితో కలిసి తన భవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ధీమంతుడి ప్రాణశక్తి సన్నగిల్లింది. ఆ రాజు అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. ముసలి ఏనుగులాగా నడిచాడు.
అప్పుడు ఆయన వెంట విదురుడు, సంజయుడు, కురుపుడు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు తన భవనంలో ప్రవేశించి అన్నాన్ని తిన్నాడు. చూసుకున్నారు ఎవరు వీళ్ళందరూ ఉన్నారు, యూచుడు వీళ్ళందరూ కూడా. అందరూ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అలాగే ధర్మం తెలిసిన గాంధారి కూడా కుంతితో కలిసి కోడళ్ళు చేసిన సేవలను అందుకొని అన్నం తినింది. ఆ తర్వాత విదురుడు మొదలైన వారు పాండవుల ఆహారాన్ని తీసుకొని ధృతరాష్ట్రుడు వద్దకు వచ్చారు. ధృతరాష్ట్రుడు అప్పటికే అన్నం తిని కూర్చొని ఉన్నాడు, బాగా తినేశాడు. ధర్మరాజు ఆయన దగ్గర కూర్చొని ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు చేతిలో ధర్మరాజు వెన్ను నిమురుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, రాజ్యం అష్టాంగాలతో కూడి ఉంటుంది. అలాంటి రాజ్యంలో ధర్మాన్ని ముందు నిలుపుకొని పాలించాలి. అలా రాజ్యాన్ని రక్షించటంలో అన్ని విధాలుగానూ జాగ్రత్తగా ఉండాలి. ఓ ధర్మరాజా, నువ్వు పండితుడు, ధర్మంతోనే రాజ్యాన్ని రక్షించడం కుదురుతుంది. విద్యలో పండితులైన వారిని నువ్వు ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. వారు చెప్పింది వినాలి, ఇంకే చర్చ చేయకూడదు. రాజా, ఉదయమే లేచి వారిని గౌరవించు. పని చేయవలసిన వచ్చినప్పుడు ఎలా చేయాలో వారిని అడిగి తెలుసుకో. నాయన, కార్యసిద్ధి కోసం వారిని నువ్వు గౌరవిస్తే వారు అన్ని విధాలుగా మేలు చేస్తారు. సారథి గుర్రాలను అదుపు చేసినట్లుగా ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి. అప్పుడవి దాచుకున్న ధనంలాగా నీకు మేలు చేస్తాయి. వంశానుసారంగా ఉన్నవారు, పవిత్రులుగా ఉన్నవారు, మోసాలకు లొంగకుండా ఉన్నవారు, జితేంద్రియులు, జన్మకర్మలతో శుద్ధులుగా ఉన్న మంత్రులనే అన్ని పనుల్లోనూ నియమించాలి. నీ రహస్యాలు శత్రువులకు తెలియకుండా ప్రవర్తించు అని ఇలా మహాపండితుడైన మేధావి అయిన ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు అనేకమైన రాజధర్మాలను ఉపదేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నువ్వు నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు భీష్ముడు స్వర్గస్థుడయ్యాడు. మధుసూదనుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. విదుర సంజయులు నీ వెంటే వస్తున్నారు. కనుక నాకు ఇక ఎవరు మంచి చెబుతారు చెప్పు? నన్నెవరు నడిపిస్తారు? ఓ రాజా, నువ్వు నా మేలును కోరి చెప్పిన మంచిని అంతా నేను తప్పకుండా పాటిస్తాను. కనుక ఆనందంగా ఉండు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ కుమార, విశ్రాంతి తీసుకో, నేను కూడా ఎంతో అలసిపోయానంటూ ధృతరాష్ట్రుడు గాంధారి భవనంలోకి వెళ్ళి అక్కడ ఆసనంపై కూర్చున్నాడు. గాంధారీదేవికి కాలజ్ఞానం బాగా తెలుసు. ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అందుకని ఆమె భర్తతో మాట్లాడటానికి ఇదే తగిన సమయం అని ఆలోచించి ఇలా అంది, ఓ నాథ, ధర్మరాజు అనుమతి తీసుకొని అడవికి ఎప్పుడు వెళతావు అంది. అడవికి వెళ్ళటం ఆవిడికి చాలా ఇష్టమే. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ గాంధారి, వ్యాస మహర్షి నా తండ్రి. ఆయన మహాత్ముడు. ఆయన నాకు అనుమతి ఇచ్చాడు. ఇక నేను ధర్మరాజు అనుమతి కూడా తీసుకొని త్వరలోనే అడవికి వెళతాను. వెళ్ళేలోపుగా మన ఇంటికి ప్రజలనందరినీ పిలిపించు. చనిపోయిన వారు జూదగాళ్ళైన నా కుమారులను ఉద్దేశించి ధనాన్ని దానం చేస్తాను. అప్పుడు వారికి పరలోక సుఖం కలుగుతుంది అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు చేశాడు. ధర్మరాజు ఆయన మాటను పాటించి అంతా సమకూర్చాడు. ప్రజలందరినీ పిలిచాడు. అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు అక్కడ నగరవాసులు, గ్రామవాసులు అందరూ ఉన్నారు. వారందరితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు, మీరందరూ కురువంశీయులతో చిరకాలం నుండి కలిసి జీవిస్తున్నారు. అందుచేత ఒకరికొకరు ఆప్తులై ఉన్నారు. ఒకరి మేలు చేయటంలో మరొకరు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.